ఒక 7-8 ఇయర్స్ బ్యాక్ టిక్టాక్ చేసేవాళ్ళరా, ఇన్స్టాగ్రామ్లో ఉండేవాళ్ళరా. అక్కడి నుంచి డాన్స్, యాక్టింగ్ అండ్ సోషల్ మీడియాలో తన యూనిక్ వైబ్తో ట్రెండ్ చేస్తూ ఎప్పుడూ ట్రెండింగ్లో ఉంటున్న మెహబూబ్ దిల్సే. నేను నా 4 ఇయర్స్ బ్యాక్ బిగ్ బాస్ ఫుటేజ్ చూస్తే వాడరాయుడు ఇంత చెప్పిలా ఉన్నాడు. ఎలా అనిపించింది ఐఫిల్ టవర్ ఎక్స్పీరియన్స్? కొన్ని ప్లేసెస్లో విజయవాడ, గుంటూరులా అనిపించింది. తెలుగులో ఉన్నారు చుట్టూ. టూ మచ్ ఆక్వర్డ్ మూమెంట్ ఏమన్నా? చిరంజీవి సార్ వచ్చారు, నన్ను నేను చూసుకున్నట్టుంది నీళ్ళు చూసినప్పుడు అని చెప్పేసి చెప్తున్నారు. నేనేమో మంచి అదే నా డ్రెస్ బాగాలేదే. ఒక 2 ఇయర్స్ బ్యాక్ మా ఇంట్లో జరిగిన ఇన్సిడెంట్ వల్ల టుక్ ఏ బ్రేక్. నువ్వు ఆపేరా ఫస్ట్ ఈ రీల్స్, అదే డ్యాన్స్ మొనాటనీ అయిపోయింది, రిజిడ్ అయిపోయింది. ఒక టైం తర్వాత ఇంకా అంతే వీడు. ఈ పాటతో నాకు రైటర్స్, డైరెక్టర్స్ మా దగ్గర కథ ఉంది, కథ వింటారా, మా దగ్గర ఆల్రెడీ ప్రొడ్యూసర్ ఉన్నారు అన్నప్పుడు ఓకే, నా మైండ్లో ఏది ఉందో ఇప్పుడు సింక్ అయ్యాం. సాంగ్స్ ఫుల్ ట్రెండ్ అవుతున్నాయి. పొటెన్షియల్ ఉంది అంటే ఆడియన్స్ దాన్ని లేపి పెట్టేస్తున్నారు. కాంట్రవర్షియల్ గా క్వశ్చన్స్ అడుగుతుంటారు. అక్కడ ఎందుకు అలా చేశారు, ఇక్కడ ఎందుకు ఇలా చేశారు, ఇక్కడ ఈ అమ్మాయి అయితే ఎందుకు రీల్స్ చేయట్లేదు, ఆ అమ్మాయి అయితే ఎందుకు చేస్తున్నారు. బస్ లో ఆ మెహబూబ్ నుంచి గుడ్ సైడ్ ఆఫ్ మెహబూబ్ చూస్తాం. మా గ్యాంగ్ అంతా రోడీ బ్యాచ్, ఫస్ట్ కొట్టి మాట్లాడే బ్యాచ్. బీ యువర్ సెల్ఫ్. నేను ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నా ఇక్కడ? సరే, వెల్కమ్ టు ది షో ఆఫ్ రామ్జీ టైలర్. స్వాగ్, స్టైల్ అండ్ ఎనర్జీతో ఎంటర్టైన్ చేస్తూ డ్యాన్స్, యాక్టింగ్ అండ్ సోషల్ మీడియాలో తన యూనిక్ వైబ్తో ట్రెండ్ చేస్తూ ఎప్పుడూ ట్రెండింగ్లో ఉంటున్న మెహబూబ్ దిల్సే. లెట్స్ వెల్కమ్ హిమ్ ఫర్ ద షో. హాయ్ మెహబూబ్. హలో. మెహబూబ్ దిల్సే. ఏం నువ్వు షారుఖ్ ఖాన్ ఫ్యానా లేకపోతే మణిరత్నం ఫ్యానా? షారుఖ్ ఖాన్ గారి ఫ్యాన్. సో అక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యవా దిల్సే? చాలా మంది దగ్గర నుంచి ఐల్ టేక్. షారుఖ్ ఖాన్ గారి దగ్గర నుంచి కొంచెం, రితిక్ రోషన్ గారి నుంచి కొంచెం, మన అల్లు అర్జున్ అన్న దగ్గర నుంచి కొంచెం, చిరంజీవి గారి నుంచి కొంచెం. సో ఐల్ టేక్ లాట్ ఆఫ్ ఇన్స్పిరేషన్. యా, చాలా మంది దగ్గర నుంచి. సో ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు? సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా నువ్వే ఉంటావు. ఫుల్ హ్యాపెనింగ్ ఏదో ఒకటి చేస్తూనే ఉంటావు. అంటే నాకు నన్ను నేను చూసుకునే విధానంలో చాలా దూరంలో చూస్తున్నా. అక్కడికి వెళ్ళాలంటే ఏదో ఒకటి చేస్తూనే వెళ్ళగలం. చాలామంది నాకు బిఫోర్ స్టార్ట్ చేసినప్పుడు ఎందుకు రీల్స్, డబ్బులు ఏమైనా వస్తాయా నీకు? జాబ్ చేసేవాడిని. జాబ్ చేస్తున్నప్పుడు సాఫ్ట్వేర్లో జాబ్ చేసేవాడిని. జాబ్ చేసేటప్పుడు ఎందుకు ఇవన్నీ డబ్ స్మాష్లు, ఇవన్నీ డబ్బులు ఏమైనా వస్తాయని అడిగేవాళ్ళు. నాకేంటంటే అల్లు అర్జున్ అన్న ఇష్టం, చాలా ఇష్టం. సో ఆయన వీడియోస్ డబ్ స్మాష్ అవన్నీ చేస్తుండేవాడిని. డాన్స్ కూడా అలాగే. ఫస్ట్ డాన్స్ నేను చేసిందే బన్నీ అన్న సాంగ్, బన్నీ సాంగ్. సో అక్కడి నుంచి ఇట్ స్టార్టెడ్. ఎలా వెళ్ళాలి ఏంటి ఏమీ తెలియదు, కాబట్టి అక్కడికి వెళ్ళాలని అయితే ఉంది. ఈ ప్రాసెస్లో నా దగ్గర ఫోన్ ఉంది, రీల్స్ స్టార్ట్ చేద్దాం మనం ఫస్ట్ అని చెప్పేసి ఫ్రీగా అదొకటే వచ్చు. ఎవరు నన్ను పిలిచిన ఫ్రెండ్ కూడా రాడు మనకి. సో అలా స్టార్ట్ అయింది. తర్వాత కవర్ సాంగ్స్, తర్వాత అలా వన్ బై వన్. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా చాలామంది ఎందుకు బిగ్ బాస్, ఎందుకు కవర్ సాంగ్స్, ఎందుకు ఈ ఆల్బమ్ సాంగ్స్ అని. దేనికైనా ముందు ఎందుకని అందరూ క్వశ్చన్ చేస్తూ ఉంటారు. చేసిన తర్వాత బాగా చేసావురా, భలే చేసావురా అంటున్నారు. ఓకే, ఒక్కొక్కళ్ళ స్ట్రాటజీ వేరేగా ఉండొచ్చు. కొంతమంది ఏంటంటే 1 నుంచి 100కి చాలా స్పీడ్గా వెళ్ళిపోతారు. కొంతమంది అంటే 1, 2, 3, 4 అలా వస్తుంది. సో నాకు ఆ స్టెప్ బై స్టెప్ వెళ్ళటమే ఇష్టం. ఓకే. సో జాగ్రత్తగా వెళ్ళి పడిపోకుండా ఒక్కొక్క స్టెప్ వేద్దాం అనేసి ప్లాన్. సో వాళ్ళు కీప్ సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటా, యూట్యూబ్లో పెడుతుంటా, ఇన్స్టాగ్రామ్లో పెడుతుంటా. ఎక్కడైతే ఇంకా ఆడియన్స్ మనల్ని ప్రేమిస్తారో అక్కడ ప్రతి చోట మనం ఉండాలి. ఓకే. ఇంతకు ముందు కొన్ని ఇయర్స్ బ్యాక్ చూస్తే సినిమా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం అడిగి మన ప్రొఫైల్ షేర్ చేసి అదొక ప్లాట్ఫామ్లో ఉండేది అప్పుడు. ఇప్పుడు దానికంటే ముందు మనకేం వచ్చో మనం ఆడియన్స్ డైరెక్ట్, మనకి చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ. మనకి ఇది వచ్చో అని వాళ్ళకి చూపించేస్తే వాళ్ళే చెప్తుంటారు నువ్వు ఇలా చేయి, నువ్వు అలా చేస్తే బాగుంటుంది, మొత్తం చేస్తుంటా. ఆ నెగిటివ్ కామెంట్ని కూడా అది వాడు నిజంగా చెప్తున్నాడా. ఇప్పుడు కొంతమంది హేట్రేటెడ్, వాడు చేయలేని పని మనం చేస్తుంటే వాడికి హేట్ వస్తుంది, ఆ కామెంట్ని లైట్ తీసుకుంటా. కొంతమంది నిజంగానే మనకి చెప్తారు, లేదు యూ వర్క్ ఆన్ దిస్, ఇంకా బెటర్ ఉండిద్ది అని. ఓకే. సో ఐల్ కీప్ ఆల్ దోస్ కామెంట్స్. లాస్ట్ టైం మీరు చెప్పిన ఇన్పుట్ నాకు ఈ సాంగ్ చాలా మీరే ఫోన్ చేసి, లేదు మహబూబ్ నేను నీ నెక్స్ట్ సాంగ్కి నేను చేస్తాను, మొత్తం నువ్వు అసలు దాని గురించి టెన్షన్ పడకు అని చెప్పినప్పుడు ఐ ఫెల్ట్ ఓకే, మనకి సపోర్ట్ వస్తుంది మెల్లిమెల్లిగా కొంచెం. అంటే మీరు చేసిన సినిమాలు పెద్ద పెద్ద స్టార్స్కి చేశారు,
అంటే ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా మెహబూబ్ నేను చేస్తానన్న కాల్, ఓకే ఐ ఫెల్ట్ గుడ్, ఓకే వీఆర్ ఆన్ రైట్ పాత్, ఇక్కడి నుంచి మనం చేయొచ్చు అన్నప్పుడు ఐ ఫెల్ట్ హ్యాపీ. అలా ఇప్పుడు మీరు ఎలా హెల్ప్ చేశారు, అలా నాకు చాలా ఫ్రెండ్స్ నాకు హెల్ప్ చేశారు. ఈ లాస్ట్ సాంగ్ చేయకముందు ఇప్పుడు నాకు సినిమా చేయాలని ఎప్పటి నుంచో ఉంది, కానీ సినిమా చేసేస్తే ఇప్పుడు నన్ను ఫ్రీగానే చూశారు. ఇప్పుడు డిజ్నీ హాట్స్టార్లో ఫ్రీగానే చూశారు, బిగ్ బాస్లో ఫ్రీగానే చూశారు, యూట్యూబ్లో ఫ్రీగానే చూశారు. ఎందుకు చూడాలి మెహబూబ్నే? నాకే ఫస్ట్ క్వశ్చన్, నాకు ఎందుకు చూడాలి? బీభత్సమైన కాంటెంట్ ఉండాలి, కథ ఉండాలి, అప్పుడే చేయాలి. దానికంటే ముందు నేను నా మీద వర్క్ చేసుకుంటాను, డాన్స్ వైజా లేకపోతే యాక్టింగ్ వైజా లేకపోతే ఇంకా బెటర్గా ఏం చేయొచ్చు అన్నప్పుడు నాకు ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ అట్ డాన్స్, సాంగ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. నేను నిజం చెప్తున్నాను కదా, బన్నీ అన్న సాంగ్స్ చూసి నేను మా ఇంటి దగ్గర జెండా చెట్టు ఉండిద్ది, ఆ జెండా చెట్టుకి ఊరేగింపులు ఉంటాయి. ఆ ఊరేగింపులో ప్రతి ఇయర్ ఇప్పుడు కూడా వెళ్ళి ఆ బన్నీ సాంగ్ కి డాన్స్ చేస్తారు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. సో సాంగ్స్ ఫుల్ ట్రెండ్ అవుతున్నాయి, ఎలా అనిపిస్తుంది? ఒక మంచి సాంగ్ ఏదైనా చిన్న పీస్ ఆఫ్ కాంటెంట్ అన్నా, ఒక్క 1 minute వీడియో అయినా దాంట్లో పొటెన్షియల్ ఉంది అంటే ఆడియన్స్ దాన్ని లేపి పెట్టేస్తున్నారు. ఎక్కడ పెడతారు? ఆల్మోస్ట్ అది రిలీజ్ అయ్యి 10-15 days అయింది, 4-5 million ఉంది వ్యూస్. రీల్స్ చేసేస్తున్నారు. February 14th మొత్తం లైన్గా వరుసగా కపుల్ అన్ని వీడియోస్, రీల్స్, స్టోరీలు అందరూ షేర్ చేస్తూనే ఉన్నారు. అంటే నేను ఏదైతే అనుకున్నానో ఆ సాంగ్ రీచ్ అవ్వాలని, దానికంటే మంచి రెస్పాన్స్ ఉంది. ఐ ఇనిషియలీ నాకు ఆ థాట్ లేదు 3 countriesలో షూట్ చేయాలి, అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలని. నాకు మీకే చెప్పా ఫస్ట్, నేను ఆస్ట్రేలియా వెళ్దాం అనుకున్నా, ఇక్కడ ఇలా షూట్ చేద్దాం అనుకున్నా అని చెప్తే నైస్ అన్నారు. తర్వాత చెప్పినప్పుడు ప్యారిస్ నిజమేనా అన్నారు. సో అక్కడ నుంచి ఒక్కొక్కటి చేయడం వల్ల, అండ్ నాకు మీరు ఇచ్చిన బెస్ట్ సజెషన్ నాకేమనిపించిందంటే, ప్యారిస్ ఈఫిల్ టవర్ ముందు ఇలా సీన్ అనుకున్నాం పట్టిల్ది అన్నప్పుడు, నేను ఆల్రెడీ బ్లాక్ చాలా వేసేస్తా, నాకు నా ఫేవరెట్ కలర్ ఇస్ బ్లాక్, నా ఇన్స్టా ఫీడ్ అంతా బ్లాకే ఉండిద్ది లేకపోతే వైట్ ఉండిద్ది. సో మీరు బ్లాక్ వేయి, బ్లాక్ సూట్, రెడ్ శారీ బాగుండిద్ది అంటే, లేదు నేను చాలా బ్లాక్ వేస్తాను అంటే, లేదు ఒక హిస్టారిక్ మూమెంట్ ఉండాలి, ఒక మంచి ఐకానిక్గా ఉండిపోవాలంటే బ్లాక్ రెడ్ అన్నారు. చిన్న డౌట్, ఎక్కడో బ్లాక్ చాలా ఇస్తాను కదా నేను, అలాగే ఉంటానేమో అని. బట్ ఆ సీన్ చేసేటప్పుడే నాకు అనిపిస్తుంది, ఆ వైబ్ వచ్చేస్తుంది, ఈ సీన్ కరెక్ట్గా తీయాలి అని చెప్పి. అండ్ ఇంకోటి వర్షం, ఆ ఫీల్, ఆ ఈఫిల్ టవర్, ఇట్స్ మ్యాజికల్. అన్నీ నా సాంగ్ నువ్వే కావాలి అంత బాగా వచ్చింది అంటే 100% లొకేషన్స్ ఉన్నా, మేము వేసే అవుట్ఫిట్ అది మ్యాచ్ అవ్వకపోతే ఇట్ డోంట్ ఫీల్ రిచ్నెస్ రాదు ఫస్ట్. సో అబ్సల్యూట్లీ ఫుల్ క్రెడిట్స్ టు యూ. ఆ కలర్ కాంబినేషన్స్ కానీ, అవుట్ఫిట్స్ కానీ. నాకు బెస్ట్ కాంప్లిమెంట్ ఏం వచ్చిందంటే, నా ఫ్రెండ్ వాడు అసలు ఫోన్ చేయడు, వాడు ఏంటంటే మొహమ్మద్ చెప్తాడు ఏదన్నా ఫోన్ చేసి, జఫ్ అలా ఉన్నావురా నువ్వు అని చెప్తాడు. వాడు మళ్ళీ ఫోన్ చేసి, అరే నీకు ఎందుకురా ఏదేదో వీడియోలు చేస్తున్నావు, ఎందుకురా ఉన్నది చెప్తాడు, బాగా చేస్తాడు లేదంటే లేవు. వాడు ఫోన్ చేసి రిలీజ్ అయిన నెక్స్ట్ డేనే ఎర్లీ మార్నింగ్ 8కి, నేను పడుకుందే 4 o'clock ఆ రోజు, అయినా 8కి ఫోన్ చేసి లిఫ్ట్ చేసే, వీడు ఏం చెప్తాడని లిఫ్ట్ చేస్తే, అరే మామ నువ్వు 2 సార్లు బిగ్ బాస్కి వెళ్ళావురా, నువ్వు 2 సార్లు బిగ్ బాస్కి వెళ్ళినా ఈ పాటకు వచ్చిన ఫేమ్ నీకు రాదు, అంత బాగున్నావు నువ్వు, ఫస్ట్ అంత అందంగా కనిపిస్తున్నావు. సో ఇట్ వాస్ అప్పుడు హ్యాపీ ఫీల్ అయ్యా, ఓకే కరెక్ట్గా నేను అంత బాగా కనబడడానికి మెయిన్ రీజన్. ఎప్పుడు కమెంట్స్ సడన్గా కమెంట్స్ ఇచ్చేసరికి అండ్ నాకు నేనే కాన్షియస్గా ఉంటా, ఎక్కడ బాడీ బిల్డర్ లాగా కనిపిస్తాను, నాకు సన్నగా లీన్గా ఉండడం ఇష్టం. సో మీరు డిజైన్ చేసిన అవుట్ఫిట్స్లో స్లీక్గా ఫిట్గా ఒక ఆర్టిస్ట్ ఎలా ఉంటారో అలా కనిపించారు. ఐ ఫెల్ట్ సో హ్యాపీ ఆ విషయంలో మాత్రం. థ్యాంక్ యూ. ఇది పట్టుకున్నల్లా బంగారం అంటారు కదా, అలాగా నేనున్నాను, నేను చేశానని కాదు, నేను నార్మల్గా నా వర్క్ నేను చేస్తున్నా. ఎవరు టీం వచ్చినా, లేకపోతే ఆ సాంగ్కి నేను చిన్నగా ఈవెంట్ చేద్దాం అనుకున్నా, అది పెద్ద ఆడియో లాంచ్ లాగా అయిపోయి ఆ వీడియోలో మళ్ళీ వైరల్ అయ్యి, ఈ సాంగ్కి ఎంత చేస్తున్నాడు ఏంటి. మొన్న ఒక 3-4 days బ్యాక్ వెళ్ళి ఒక పబ్లో అక్కడ ప్రమోషన్ చేసి, కాలేజీలో చేసి, ఐ ఫెల్ట్ సో హ్యాపీ. ఒక సినిమాని
ప్రమోట్ చేసిన తీసుకెళ్ళిన రేంజ్ వెళ్ళింది. అండ్ ఆడియన్స్ కూడా అంతే బాగా రిసీవ్ చేసుకున్నారు. అరే ఇండిపెండెంట్ సాంగ్స్లో అయితే బెస్ట్ సాంగ్ చేశారు. సో వాట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్? అంటే ఫస్ట్ సాంగ్ చేసావు, సెకండ్ సాంగ్ చేసావు, ఫస్ట్ సాంగ్ చేసిన తర్వాత నీకు కాల్ చేశారు. సో దెర్ ఆర్ సమ్ థింగ్స్ లైక్ విచ్ యూ నీడ్ టు చేంజ్. సో అది కాకుండా ఇంకేమన్నా లైక్ వాట్ డెడ్ యూ ఫీల్? అంటే ఈ 2 సాంగ్స్ కంటే ముందు కూడా నేను సాంగ్స్ చేశాను. ఓకే, ఒక 2-3 సాంగ్స్ చేశా. కాకపోతే ఏమైందంటే ఒక 2 years బ్యాక్ మా ఇంట్లో జరిగిన ఇన్సిడెంట్ వల్ల ఐ టుక్ ఏ బ్రేక్. ఒక 6 months, ఒక 1 year ఐ టుక్ ఏ బ్రేక్. నువ్వు ఆపేరా ఫస్ట్ ఈ రీల్స్, అదే డ్యాన్స్ మొనాటనీ అయిపోయింది. అండ్ రిజిడ్ అయిపోయింది. ఒక టైం తర్వాత ఇంకా అంతే, వీడు రీల్స్ పెడతాడు, కామెడీ వీడియోలు పెడతాడు, అయిపోయింది అని నాకు కూడా అనిపించింది. లేదు, పీపుల్ ఆర్ సీయింగ్ మీ ఇన్ ఎ రాంగ్ వే. ఫస్ట్ నాకు నేను తెలుసుకుందాం, ఆగుదాం అని చెప్పేసి ఒక 1 year మొత్తం కూర్చొని నాకు నేను రీసెర్చ్ చేసుకొని, సరే ఒక వెబ్ ఫిల్మో వెబ్ కాంటెంటో చేద్దాము, వెబ్ సిరీస్ అయితే ఇప్పుడు బాగుంది కదా అని ఆలోచించా. ఈలోపు ఈ సాంగ్ వచ్చింది. సరే ఈ సాంగ్ని కొంచెం కొత్తగా చేద్దాం, ఇంకేం చేయొచ్చు అంటే స్నో అనిపించింది. అది చేసాం, మంచి రెస్పాన్స్, హిట్. తర్వాత ఈ సాంగ్ ఇంకా సాంగ్ వద్దు, ఇంక సిరీస్ అని ఫిక్స్ అయిపోయా. మళ్ళీ సాంగ్ వచ్చింది, కానీ నాకు ఒక మన విలేజ్ బ్యాక్ డ్రాప్లోనో లేకపోతే చిన్నగా చేద్దామని ఉంది. ఇదేమో మొత్తం పాజ్గా కనిపిస్తుంది సాంగ్. సో ఈ సాంగ్స్ నీ దగ్గరికి వచ్చినాయా లేకపోతే నువ్వు రాయిపించుకున్నావా? నేను రాయిపించుకునే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం నా ఐడియా అది. ఓకే, అంటే ఇలా డెడికేట్ చేయాలి, ఒక అబ్బాయి ఒక అమ్మాయికి ఇలా డెడికేట్ చేయాలి, ఒక అమ్మాయి ఒక అబ్బాయికి డెడికేట్ చేయాలి. ఫస్ట్ లిరిక్స్ దగ్గర నుంచి రిలీజ్ అయిన తర్వాత కూడా మొత్తం ప్రొడ్యూసర్, డైరెక్టర్. నాకు ఒక 4 days బ్యాక్ కాలేజీలో ఈవెంట్ ఉన్నప్పుడు ఒక అతను వచ్చి చెప్తున్నారు, మీ పిఆర్ టీమ్ సూపర్ అబ్బా, అదరగొట్టేస్తున్నారు అని చెప్తే, పిఆర్ టీం ఎవరు లేరండి, ఆ పిఆర్ని నేనే, మొత్తం నా ఐడియాసే. మరి ఇంత బడ్జెట్ భయమే లేదా? 1 crore ఒక ఫిల్మ్ చేయొచ్చు, ఒక యావరేజ్ ఫిల్మ్. 100%. ఒక 2 crores పెద్ద కొంచెం బెటర్ ఫిల్మ్ చేయొచ్చు. ఐ థింక్ ఒక హాఫ్ ఆఫ్ ద ఫిల్మ్ బడ్జెట్. అవును, నాకు 50 లక్షలని తీసేస్తాను నేను సినిమా నాకు ఇస్తే. 50 లక్షలు తీసేసి అవుట్పుట్ కూడా ఇస్తా, ఫైనల్ అవుట్పుట్ ఇస్తా. ఈ లాస్ట్ సాంగ్కి నాకు 10-12 లక్షలు అయింది. ప్రమోషన్స్కి అవన్నీ మళ్ళీ తర్వాత ఒక 2-3 లక్షలు అయింది. మనకి అంతే రికవర్ వచ్చింది. సో నాకు తెలుసు ఇప్పుడు ఎంత పెడితే రికవర్ అయ్యిద్ది, ఎంతవరకు వెళ్ళొచ్చు అని ఆలోచించాం. ఇప్పుడు తమిళ వర్షన్ రిలీజ్ చేస్తున్నాం ఒక ఈ వీక్లో. హిందీ వర్షన్ ఉంది, మనకి బీటీఎస్లో ఉన్నాయి. సో దెర్ ఈస్ లాట్ ఆఫ్ కాంటెంట్, నాట్ ఓన్లీ 1 వీడియో. ఆ వీడియో మీదే మనకి చెయ్యాలని కాదు. సో చాలా మందికి తెలీదు ఇప్పుడు ఈ వీడియో మీదే ఎంత వస్తాయి, ఎంత పెడతారని. ఐఎమ్ నాట్ లుకింగ్ దిస్ యాజ్ అ బిజినెస్. నేను అసలు బిజినెస్ లాగే చూడట్లే. కాకపోతే రికవరీ 100% ఉండాలి. రికవరీ అయితేనే ఎవరైతే ఇన్వెస్టర్స్ నాకైతే పెట్టారో వాళ్ళకి నేను ఇవ్వలేకపోతే ఇట్స్ మై మిస్టేక్. అండ్ వాళ్ళకు కూడా వాళ్ళు ఇన్వెస్ట్ చేయకముందు నేను చెప్పా, ఇది దీనికి ఇంత వస్తాయి, దీనికి ఇంత వస్తాయి, దీనికి ఇంత వస్తాయి, ఇవన్నీ వర్కౌట్ అవుతాయి, ఫెయిల్ అయినా ఇవన్నీ వర్కౌట్ అవుతాయి, ఇంత మీకు వస్తాయి, ఇంత వస్తుంది అని చెప్పేసి అలాగే ఇచ్చినప్పుడు వీడికి ఫుల్ క్లారిటీ ఉంది, మనం వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి ప్లాన్ చేసాం. నాకు తెలిసింది నువ్వు ఆ సాంగ్కి, నీ సాంగ్స్కి కొరియోగ్రఫీ కూడా నువ్వే చేస్తావని. సో అయితే కొరియోగ్రాఫర్కి చాలామంది నేను పిలుస్తుంటా. ఈ సాంగ్ కూడా ఫస్ట్ రఘు మాస్టర్ని మాట్లాడాము, అంతా అయింది. కాకపోతే మనకి వీసా దగ్గర ప్రాబ్లం అయింది. అప్పటికి మా అయిపోయినాయి, మళ్ళీ మాస్టర్ది చేయాలంటే అది పెద్ద ప్రాసెస్ వేరేగా ఉంది, డేట్స్ వచ్చేస్తున్నాయి, లేకపోతే రఘు మాస్టర్ చేయాలి. ఇంకో 2-3 కూడా అలాగే అయింది, టైం సరిపోక అయింది. ఈ ప్రాసెస్లో మళ్ళీ ఒక 2-3 నా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని అడిగా. వాళ్ళు కొన్ని రోజులు వస్తారు, కొన్ని రోజులు రారు. నేను తర్వాత ఓకే ఏం కాదు, మనకు వచ్చినాయి అంతా. కొన్ని నేను ఏం చేస్తానంటే ఏదైతే బెస్ట్ స్టఫ్ ఉండేదో, బెస్ట్ స్టెప్స్ ఉంటాయో నాయి దాచిపెట్టేస్తాయి. దాచిపెట్టుకొని ఏదన్నా ఇలా సాంగ్ మన కాంటెంట్ ఉండేది కదా, దానికి డాన్స్లో చేసి ఏది ఎక్కడ వాడాలో అర్థమైపోయింది. సినిమాకో అలా పెట్టుకొని కొన్ని ఉంచాను అలాగా. అలా ఈ సాంగ్కి లక్కీగా ర్యాప్ పోర్షన్ ఉంది, దీంట్లో ర్యాప్ పోర్షన్ ఉంది, హుక్ స్టెప్ ఉంది, ఒక డాన్స్తో పాటు ఫీల్ కూడా ఉంది. దీంట్లో పెడదామని చెప్పేసి ఆల్మోస్ట్ మొత్తం సీన్స్లో కొరియోగ్రఫీ అన్నీ నేనే చేశాను. కొన్ని స్టెప్స్ నాకు హెల్ప్ చేశారు ఒక 2 బాయ్స్. నాకు ఒక 2 మూవీస్ వాళ్ళు ఫోన్ చేసి కొరియోగ్రఫీ చేస్తారని అడిగారు. లేదు సార్ ఐఎమ్ మోర్ ఇంటూ ఆర్టిస్ట్గానే నేను. కాకపోతే ఎవరు లేక చేశారు నేను. బ్యూటిఫుల్ కొరియోగ్రఫీ, చాలా బాగా చేశారు, చాలా బాగా వచ్చింది. సో ఎలా అనిపించింది ఐఫిల్ టవర్ ఎక్స్పీరియన్స్, దట్ టు అలాంగ్ విత్ ఒలింపిక్స్? ప్యారిస్ నా ఫేవరెట్ డెస్టినేషన్. ఇంతకు ముందు వెళ్ళావా?
అస్సలకి నేను ఫోటోలు కూడా ఎక్కువ చూడను, ఎందుకంటే ఎక్కువ చూసిన తర్వాత అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ఫీల్ రాదేమో. వీడియోస్ కూడా ఈ యూట్యూబ్లో ఉన్నాయి కూడా ఎక్కువ చూడను. కాకపోతే ఈఫిల్ టవర్ దగ్గరికి నా లవర్తోనో గర్ల్ ఫ్రెండ్తోనో వెళ్ళలా, దాన్ని అలాగే ఒక మెమొరీలా పెట్టుకుందాం అనుకున్నా. కట్ చేస్తే బిఫోర్ ప్యారిస్ అని కూడా నా లైఫ్ మొత్తంలో ఒక 3 కంట్రీస్ని నేను విజిట్ చేయాలనేది నా బకెట్ లిస్ట్ ఫస్ట్ నుంచి. ఇది ఆస్ట్రేలియా నేను ఆల్రెడీ వెళ్ళాను. ఆస్ట్రేలియాలో పింక్ లేక్ అని ఒకటి ఉంది, సిడ్నీ ఉంది, ఇలా 3-4 ప్లేసెస్ అక్కడైతే అయిపోయింది అనుకున్నా. కాకపోతే సాంగ్ వచ్చే విధానం చూస్తే ఇంకా ఎక్కువ లవ్ ఉంది అక్కడ. లేదు ప్యారిస్లోనే చెయ్యాలి, ఇది ప్యారిస్లో చేస్తేనే బాగుంటుంది అని చెప్పేసి అక్కడికి వెళ్ళినప్పుడు నేను BTS పంపిస్తాను. ఐ వాజ్ షాక్, ఇంట్రా ఇంత బాగుంది. వెళ్ళగానే నైట్ వెళ్ళాను గోల్డెన్ లైట్స్తో ఆ ప్యారిస్ ఈఫిల్ టవర్ అంతా. బాబా నాకు ఎంత ఇష్టం అంత ఇష్టంగా నేను వీడియోలో చూపిద్దాం అనుకున్నా, అలాగే చూపించాను మేము. ఆ లాస్ట్ ఫ్రేమ్లో చూస్తే మీకు ఒక్క పర్సన్ కూడా లేకుండా చాలా కష్టంగా ఉంది మాకు షూట్ చేయడం. కానీ అయినా పర్లే. ఆ 1 minute మేము ఆల్మోస్ట్ వి షాట్ ఇట్ ఫర్ 7-8 hours. క్రౌడ్ వస్తున్నారు, వాళ్ళు ఫోటోలు దిగుతున్నారు, ఎందుకంటే మనకి ఫుటేజే. కానీ వాళ్ళు నిజంగా పెళ్లి చేసుకొని నిజంగా వాళ్ళ గర్ల్ ఫ్రెండ్తోనో వైఫ్తోనో ఉన్న మూమెంట్స్ని మనం పాడు చేయకూడదు. వర్షం పడుతుంది, వాడు లిప్ టు లిప్ కిస్ చేసేస్తున్నాడు, మంచి డ్రెస్సుల్లో ఉన్నారు. అరే ఎంత కోర్ మెమొరీ రా వీళ్ళకి ఇది. లెట్స్ నాట్ స్పాయిల్ ఇట్. వాళ్ళని డిస్టర్బ్ చేయకుండానే మనకు టైం దొరికినప్పుడు తీసుకుందామని ఆ 1 minute సీన్ మేము ఆల్మోస్ట్ ఇట్ టుక్ 8 hours. వర్షం పడుతుంది, వర్షానికి ఆగుతున్నాం, మళ్ళీ వెళ్తున్నాం, మళ్ళీ షూట్ చేస్తున్నాం, అలా జరిగింది. బట్ ఎవ్రీ మూమెంట్ 4.5 days ఉన్నాం ప్యారిస్లో. ఐ లవ్ ఎవ్రీ మూమెంట్ అక్కడ. ఫుడ్ కానీ, ఆ ప్లేస్ కానీ, వైబ్ కానీ, అంటే చుట్టూ లవర్స్, హస్బెండ్ వైఫ్ లవ్వే కనిపిస్తుంది మొత్తం. అక్కడ గొడవలు ఏం లేవు, మొత్తం లవ్వే ఉంది. ఇది కదా లైఫ్ అంటే అనుకున్నా. కాకపోతే షిట్ ఎక్స్పెన్సివ్, టూ మచ్ ఎక్స్పెన్సివ్ ప్యారిస్. వన్స్ యూ గో అవుట్ ఆఫ్ ఇండియా ఎవ్రీవేర్ ఇట్స్ ఎక్స్పెన్సివ్. దుబాయ్ వెళ్ళు, మాల్దీవ్స్ వెళ్ళు, వాటర్ బాటిల్ కొనుక్కోవాలన్నా. మన ప్రాబ్లం ఏంటో మన మీద పెట్టడానికి మనకి ప్రాబ్లం లేదు. మనతో పాటు 4-5 ఉన్నారు, అక్కడ లొకేషన్ మేనేజర్ ఉన్నారు, మళ్ళీ హెయిర్ స్టైలిస్ట్ వాళ్ళు వీళ్ళు ఉన్నారు, 10 మంది ఉన్నారు మనతో. ఎక్కడికి కదలాలన్నాడు ఫస్ట్ డబ్బులు వద్దు, ఇక్కడే ఉందాం మనం. వి ఎంజాయ్డ్ ఇట్. వెళ్ళారా ముందు రెక్కీకి? అంటే ముందు లొకేషన్ చూసుకోవాలి కదా. లేదు, మొత్తం ఇక్కడి నుంచే ఫస్ట్. అసలు ఈ పాట మాకైన ఖర్చు వేరే వాళ్ళు చేయాలంటే 3x అయ్యేదేమో ఇంకా. ఓకే. ఫస్ట్ ఇక్కడి నుంచే ఏ సీన్లో ఎక్కడ తీయాలి, ఇక్కడే ఫోన్లో షూట్ చేసేసాం మేమైతే. ఇక్కడే ఫోన్లో షూట్ చేసుకొని ఈఫిల్ టవర్ ఇలా ఉండిద్ది, ఇలా. సో నోట్ చేసుకోండి, నెక్స్ట్ ఎనీవన్ హూ వాంట్ టు గెట్ ప్రొడ్యూస్డ్ మనోడి చేత ప్రొడ్యూస్ చేయించుకుంటే మీకు కంటెంట్ కరెక్ట్గా వస్తుంది. బిఫోరే మేము సాంగ్ అంతా షూట్ చేసాం ఫోన్లోనే. బిఫోర్ గోయింగ్ టు దేర్ నేను, సత్య, భార్గవ్, సేమ్ డిఓపి, సేమ్ హీరోయిన్, మేమే ఫోన్లో షూట్ చేసుకొని ఎడిట్ చేసుకొని మొత్తం చూసి ఎక్కడ ఏది వర్కౌట్ అయిందో మొత్తం ఆల్రెడీ షూట్ చేసి అక్కడికి వెళ్ళి జస్ట్ రిప్లికేట్ చేసాం అంతే. ఓకే. అండ్ ప్యారిస్కి మేము సెప్టెంబర్లో వెళ్ళాం, ఆగస్టులో వెళ్ళాలి. అప్పుడు ఏమవుతుందంటే ఒలింపిక్స్ జరుగుతున్నాయి. ఎక్కడైతే మేము హుక్ స్టెప్ వేసామో అది ప్లాట్ఫామ్, అది ఆ ప్లాట్ఫామ్లో ఇప్పటివరకు చేయలేదు ఇండియా నుంచి. అభిషేక్ బచ్చన్ గారిది టికెట్ టు బాలీవుడ్ అని ఒక సాంగ్ ఉంది. ఆ ఒక్క సాంగ్లోనే ఆ ప్లాట్ఫామ్ యూస్ చేశారు. సామాజ వర్గంలో కూడా ఆ ప్లాట్ఫామ్ యూస్ చేయాల. ఆ షూట్ చేసేటప్పుడు అక్కడ బార్గేట్స్ అవన్నీ ఉన్నాయంట, సో అక్కడ షూట్ చేయాల. మేము వెళ్ళి షూట్ చేద్దాం అనుకున్నప్పుడు కూడా బార్గేట్స్ ఉన్నాయి. ఓకే, లేదు ఆ బార్గేట్స్ తీసే వరకు నేను ఆగుతా, ఇంకో సంవత్సరమే ఆగుతా, నాకు ఆ ప్లాట్ఫామ్ కావాలి. ఎందుకంటే ఆ హుక్ స్టెప్ మైండ్లో అదే ఉంది, ఇంకెక్కడ వేసినా అంత బాగా కనిపించదు. ఎందుకంటే ప్యారిస్ ఈఫిల్ టవర్ ఆ ప్లాట్ఫామ్ నుంచి కనిపించే అంత బెస్ట్ వ్యూ ఎక్కడా ఉండదు. ఓకే, సో మనం అదే యూస్ చేద్దాం, ఏం కాదు, లెట్స్ టేక్ టైం అని చెప్పేసి ఫస్ట్ బార్సిలోనా మెక్సికోకి వెళ్ళి షూట్ చేసి మళ్ళీ వచ్చి ఒక 2-3 వీక్స్ గ్యాప్ తీసుకొని మళ్ళీ బుక్ చేసుకొని ఎప్పుడైతే ఫ్లైట్లు రేట్లు తక్కువ ఉన్నాయో అప్పుడు వెళ్ళి షూట్ చేసాం. పర్మిషన్స్ అవన్నీ అది ఓపెన్ అక్కడ పర్మిషన్. ఓకే, డ్యాన్స్ వీడియోస్ ఇలాగ మన హైదరాబాద్ మెట్రో ట్రైన్లో లాగా ఉంటుంది అనమాట. హైదరాబాద్ మెట్రో ట్రైన్లో ఏదైనా షూట్ చేస్తే వెంటనే కెమెరా లాక్కోటి ఇవన్నీ చేస్తారు. అక్కడ కూడా వచ్చారు, అక్కడ కూడా అది ప్రీ వెడ్డింగ్ లాగా ఇలాగే చాలా జరుగుతున్నాయి. మాది చిన్న కెమెరాని కాబట్టి మేము ఎవరిని డిస్టర్బ్ చేయలే. ఎక్కడ ఎవరిని కనిపించారా మన తెలుగు వాళ్ళు? చాలామంది. ఓకే, హే మహబూబ్. నాకు ప్యారిస్లో అయితే
లిటరలీ కొన్ని ప్లేసెస్లో విజయవాడ గుంటూరులా అనిపించింది. తెలుగులో ఉన్నారు చుట్టూ. ఇదేంట్రా, నాకు బిర్యానీ తిన్నా నేను ప్యారిస్లో, పరాటాలు తిన్నాం మేము, ఇండియన్ ఫుడ్ తినేస్తాం. ఇండియన్ ఫుడ్ ఎక్కడైనా దొరికేస్తుంది. ఇండియన్ ఫుడ్ ఉంది, తెలుగులో వచ్చి మాట్లాడేస్తున్నారు. ఓ ప్యారిస్లో షూట్ చేస్తున్నారు మీరు, నైస్ అని చెప్పేసి వాడు రీల్ తీసేస్తారు, మాకంటే ముందే వాళ్ళు పోస్ట్ చేస్తారు. ఫెల్ట్ నైస్. అంటే మన వాళ్ళు ప్రతి చోట ఉన్నారు, అండ్ దే లవ్ వాచింగ్ పీపుల్ ఫ్రమ్ ఇండియా. అంటే చాలామంది మెసేజ్ చేశారు నాకు, ప్యారిస్లో ఉండేవాళ్ళు, మేము ఇక్కడ నుంచి చూస్తాం కదా ప్యారిస్ని, ఈఫిల్ టవర్ని బెస్ట్గా చూపించారు మీరు. ఒక అమ్మాయి మేము చూసి దాని మీద మాకు ఎలా అనిపించిందంటే ఒక ఫోన్ టవర్ లాగా అయిపోయింది మాకు. దే ఆర్ అక్కడ ఒక 10 years నుంచి ఉన్నారంట. వాళ్ళకి చూసి వాళ్ళకి అంత లేదు ఫీలింగ్, అది మాకు ఒక ఫోన్ టవర్ లా అనిపించింది, పెద్దగా ఏమి ఉండదు. కానీ మీ సాంగ్లో చూసినప్పుడు ఆ సాంగ్కి, మీ క్యారెక్టర్స్కి, మీ వైబ్కి ఇట్ ఫెల్ట్ సో డ్రీమీ. చాలా బాగా చూపించారు. నెక్స్ట్ సినిమా అన్నట్టు కదా, ఆల్రెడీ సైన్ చేస్తామంట కదా, పాజ్ ఇచ్చామంటే. ఈ పాటతో నాకు రైటర్స్, డైరెక్టర్స్ మా దగ్గర కథ ఉంది, కథ వింటారా, మా దగ్గర ఆల్రెడీ ప్రొడ్యూసర్ ఉన్నారు అన్నప్పుడు ఓకే, నా మైండ్లో ఏది ఉందో ఇప్పుడు సింక్ అయ్యాం. ఆడియన్స్, ఇప్పుడు సినిమా టీం ఎవరైతే ఇప్పుడు సింక్ అయ్యాం. దీనికి ముందంతా నేను అనుకున్నా అది కుదరలా. ఇప్పుడు ఓకే, ఈ నెక్స్ట్ సినిమా తీసే దగ్గరికి వచ్చారు. అట్లీస్ట్ నేను ఎప్పుడైతే కాన్ఫిడెంట్ ఉన్నా అప్పుడే చేస్తాను. నేను చాలా హార్డ్ వర్క్ అని నేను ఏదైనా సరే ప్రతిదీ ముందే ప్రిపేర్ చేసుకుని రాసుకుంటామంట. అంటే మనకి ఎవరున్నారు ఇప్పుడు వెనక ఎవరు లేరు సపోర్ట్. అండ్ ఉన్నది డాడీ, తమ్ముడే, నాకు నా ఫ్రెండ్స్. హైదరాబాద్లో ఆల్మోస్ట్ 10 సంవత్సరాల నుంచి ఉన్నా, ఓన్లీ నా ఫ్రెండ్స్ వల్లే సర్వైవ్ అయ్యాను నేను ఇక్కడ. సో లక్కీలీ ఐ హ్యావ్ బెస్ట్ పీపుల్ అరౌండ్ మీ. బెస్ట్ ఎగ్జాంపుల్ మీరే. ఇప్పుడు మీరు చిరంజీవి గారికి, ఇప్పుడు మీరు ఫస్ట్ ఫోన్ చేసినప్పుడు నాకు నాగార్జున సార్ స్టైలిస్ట్ నేను అన్నారు మీరు. ఎందుకు చేస్తారు ఊరికి, ఎవరో నాకు మామూలుగా ఫోన్ చేసి ఇలా ఏడిపిస్తుంటారు, మామూలు ఎవరో ఏడిపిస్తున్నారు, నువ్వు చెప్పండి అంటే నాకు సినిమా ఇలా నేను ఇలా చేశానని చెప్పారు మీరు. వెరీ లాంగ్ బ్యాక్. ఇది ఏంటి నాగార్జున సార్ స్టైలిష్, నేను అప్పటికి బిగ్ బాస్ చేయలే. నాగార్జున సార్ స్టైలిష్ నాకెందుకు చేస్తారు అని చెప్పేసి ఇలా చెప్తే, రామ్ సీత అని చెప్తే నేను చూసా ఇదంతా కరెక్ట్గానే ఉంది అని చెప్పేసి మీ స్టోర్కి వస్తే నాకు షాక్. ఈ కలెక్షన్ ఏంటి ఇలా ఉంది. తర్వాత నేను గూగుల్ చేసి ఏ సినిమాలు చేసి చూసి షాక్. ఓకే, చిన్నగా ఫస్ట్ నెట్వర్క్ని బిల్డ్ చేసుకోవాలి మనం. ఎవరు అండ్ ఇంకోటి, అందరూ మన కోసమే చెప్తారో తెలియదు. అలా జెన్యున్గా చెప్పేవాళ్ళు ఐ ఫైన్ యూ ఫస్ట్. అలా నాకు ఒక 10 members ఉన్నారు. నిజంగా మహబూబ్ గ్రో అవ్వాలి, ఎందుకంటే వాడు ఎక్కడో చోట కష్టపడతారు, వీడు నిజంగా సక్సెస్ అవ్వాలని దాంట్లో ఒక 10-15 members వాళ్ళు మహబూబ్ ఇలా చేస్తే నువ్వు ఫటక్ అయిపోతావురా, నువ్వు ఇలా చేయ. సినిమా వాళ్ళు డైరెక్టర్స్, సాయి రాజేశ్వరన్ అనుకోండి, లేకపోతే మా రవణ్ అనుకోండి, ఇలా ఒక 10 మంది ఉన్నారు. నువ్వు ఇలా చేస్తే ఫెయిల్ అవ్వు, సక్సెస్ అవుతావో లేదు తెలియదు కానీ అట్లీస్ట్ ఫెయిల్ అవ్వు అని చాలామంది ఉన్నారు. ఈ ప్రాసెస్లో నేను కూడా నా బెస్ట్ వరకు మనం ఇచ్చేద్దాం. రిలీజ్ అవ్వకముందు మనం ఎంత కష్టపడినా ఎవరికి మ్యాటరే కాదు, అది రిలీజ్ అయిన తర్వాత మాట్లాడుకునే. ఇప్పుడు నేను BTS వదులుతా, మేం కాకుండా నేను, మా డిఓపి భార్గవ్, సత్య, ఒక అబ్బాయి అసిస్టెంట్, నలుగురం. మీ నలుగురం కాకుండా ఇంకెవ్వరు వెళ్ళినా పుల్ ఆఫ్ చేసేవాళ్ళు కాదేమో. 100%. 20 hours జర్నీ, వెళ్ళేసరికి మధ్యాహ్నం 2 అయింది అనుకుందాం. దిగంగానే వెంటనే రెడీ అయిపోయి మేకప్ అయిపోయి 5కి లొకేషన్కి వెళ్ళిపోయి 5 to అక్కడ మనకి ఇంకో ఒక్కటే ప్లస్ ఏంటంటే 8-8:30కి సన్సెట్ అయింది. 3 hours షూట్ చేసి మళ్ళీ వచ్చేసి మళ్ళీ అక్కడి నుంచి షిఫ్ట్ లొకేషన్. ఇలా ఒక 10 days చేసాం మేము. ఆ అమ్మాయి ఎంత కష్టపడింది, మా డిఓబి ఎంత కష్టపడ్డాడు. ఆ వీడియో పోస్ట్ చేసిన తర్వాత తెలిసిద్ది. ఇంపాసిబుల్ ఇది అయితే. నల్లగా అయిపోయాం. మెక్సికోలో టూ హాట్, చాలా దారుణంగా ఉంది. మీరు అమ్మాయిది ఆరెంజ్ శారీ అన్నప్పుడు మేము ఆరెంజ్ షర్ట్ వేసుకున్నారు. ఆరెంజ్ షర్ట్ ఏమన్నా గర్లిష్గా కనిపిస్తానా, అది అసలు అది చూసినప్పుడు మ్యాజికలే. ఫస్ట్ షాట్ తీసినప్పుడు మనం చూసుకుంటాం కదా,
చూసినప్పుడు అదిరిపోయింది, క్రేజీ అని మీకు వీడియో పంపించాం మేము షూట్ చేసినప్పుడు, చాలా బాగుంది చేసేయండి అన్నారు. షణ్ముఖ్ కూడా అంటే ఇదే చైర్లో షణ్ముఖ్ కూడా కూర్చున్నాడు మొన్న ఫ్యూ వీక్స్ బ్యాక్. సో తను కూడా అదే మెన్షన్ చేస్తున్నాడు, ఏంటంటే మెహబూబ్ అంటే అసలు ఖాళీగా ఉండడు, ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు అని చెప్పేసి. ఇప్పుడు షణ్ముఖ్ తీసుకున్న, నా ఫ్రెండ్ దివ్యశ్రీ ఉంది, వీళ్ళందరూ ఫస్ట్ వెన్ వీఆర్ స్టార్టెడ్ ఒక 7-8 years బ్యాక్ టిక్టాక్ చేసేవాళ్ళరా, ఇన్స్టాగ్రామ్లో ఉండేవాళ్ళరా, అక్కడి నుంచి అది ప్రూవ్ చేసుకోవడానికి అంటే ఫస్ట్ థింగ్ అంటే జనరల్గా నా దగ్గరికి వచ్చేసరికి నా లైఫ్లో నేను ఎప్పుడు ఎవరిని తక్కువ అంచనాను. దట్ ఈస్ వన్ థింగ్ ఐ డెవలప్డ్ మై ఓన్. అంటే ప్రతి ఒక్కరికి ఉన్న ప్రాబ్లమే అది. అంటే ఎవరినైనా సరే ఇదేంటి జనరల్గా దట్ ఈస్ వాట్ పీపుల్. సో యూ షుడ్ రెస్పెక్ట్ ఎవ్రీబడి, యూ షుడ్ రెస్పెక్ట్ వాట్ దే ఆర్. లైక్ ఓకే వెదర్ ఆ పర్సన్ కష్టపడుతున్నాడు లేదా అనేది మోర్ ఇంపార్టెంట్. లైక్ ఓకే ఇది చేస్తున్నాడు అది చేస్తున్నాడు ఇవన్నీ పక్కన పెడతాడు. దట్ ఈస్ వాట్ మేక్స్ మీ ఫీల్ అప్రోచ్ టు పీపుల్, కైండ్ ఆఫ్ అప్రోచ్. దట్స్ వేర్ ఐ దట్ గివ్స్ మోస్ట్ నేను చెప్తున్నాను కదా, ఒక సినిమా వాళ్ళ దగ్గర నుంచి కాలే చాలా పెద్ద విషయం. అలాంటిది లేదు, నాకు నీకేం కావాలని నేను చేస్తాను అనేది చాలా పెద్ద మాట. అండ్ మీరు సూపర్ స్టార్స్కి మీరు చేసింది, చిరంజీవి గారికి, నాగ్ సార్కి, లేకపోతే ఇప్పుడు మన పుష్పకి ఎంత పెద్ద స్టార్స్ చేసిన నా సాంగ్ చేస్తానంటే వాట్, నేను అలాగే ఉన్నా. ఎప్పుడైనా ఏదైనా కంటెంట్ చేస్తున్నప్పుడు దిస్ ఇస్ టూ రిస్కీ అని ఎప్పుడైనా అనిపించిందా? ప్రతిదీ నాది రిస్కీయే. సెకండ్ టైం బిగ్ బాస్కి వెళ్ళడం రిస్కీయే. ఓకే. కాదల్ కురిసే రిస్కీయే. కాదల్ కురిసే నా ఫస్ట్ సాంగ్ అది రిస్కీయే. ఇది ఇంకా పెద్ద రిస్క్. సో ఛాలెంజ్ తీసుకొని ఐ వాంట్ టు బ్రేక్ ఇట్. అది మనం నిజంగానే బ్రేక్ చేసామా లేదా అంటే ఫస్ట్ నాకు అది ఛాలెంజ్. అది నేను చేస్తున్నానా లేదా, కరెక్ట్గా చేస్తున్నాను. సెకండ్ టైం బిగ్ బాస్ మేబీ ఇట్ వాజ్ మై రాంగ్ డెసిషన్. ప్రతి బాల్ మనం 6 కొట్టలేం కదా, ఒక్కొక్కసారి అవుట్ అవుతాం. సో అలా ఇట్ డింట్ వర్కౌట్. నేను అప్పుడు రియలైజ్ అయ్యా, ఓకే నేను చేసే పనిలో నేను ఫస్ట్ నా ప్లాన్ కరెక్ట్గా ఉంటే ఏదైతే నా కంట్రోల్లో ఉండిద్దో నేను అది బాగా చేస్తాను. సో కీప్ ఇట్ ఇన్ యువర్ కంట్రోల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అని చెప్పేసి అప్పుడే రిలీజ్ అయ్యా. ఐ లైక్ టు టేక్ రిస్క్, కాకపోతే క్యాలిక్యులేటివ్ రిస్కే చేస్తాను. డబ్బుల విషయంలో అయితే కొంచెం ప్లాన్డ్గానే వెళ్తాను. ఇన్ఫ్లుయెన్సర్స్ మీరు చూస్తే దే ఆర్ అర్నింగ్ ఇన్ ల్యాక్స్, దే ఆర్ వెరీ బిగ్ నెంబర్స్. తెలుగులో కూడా వెరీ బిగ్ నెంబర్స్ దే ఆర్ మేకింగ్. అండ్ లక్కీలీ ఐ స్టార్టెడ్ వెరీ ఇనీషియల్ కాబట్టి ఆ 1 million ఫాలోవర్స్ ఉన్నారు. అండ్ గెటింగ్ లాట్ ఆఫ్ బ్రాండ్స్, లాట్ ఆఫ్ అది ఇది. ఇప్పుడు మనీ మేకింగ్ లేదా నెక్స్ట్ 5 yearsకి ప్రాబ్లం లేదు. కాకపోతే నేను అక్కడ స్టిక్ అవ్వాలని నేను. మీ సినిమా ఇప్పుడు నేను వెయిట్ చేస్తున్నా ఫైటర్ రాజా కోసం. నాకు ఫైటర్ రాజాలో లైటింగ్, టేకింగ్ అండ్ ఇట్స్ ప్యూర్ కాంటెంట్ అని అయితే అర్థమవుతుంది. TFI ఆడియన్స్కి చెప్తున్నా, కాంటెంట్ ఉంటే అక్కడ ఎవరున్నారని చూడట్లా. అసలు TFI ఆడియన్స్కి నేను ఇప్పుడు కొంచెం కాన్ఫిడెంట్గా ఉంది కూడా. ఫస్ట్ నుంచి నాకు ఉన్న ఇన్సెక్యూరిటీస్, మనకి ఎవరు లేరు, మనకి ఎవరైనా సపోర్ట్ చేస్తాడా, మనం ఎలా ఉన్నాం, మన లుక్స్ ఏంటి, నాకు ఉన్నాయి. కానీ కాంటెంట్లో దమ్ముంది అంటే అసలు అది ఎలా తీసుకెళ్తారంటే అలా తీసుకెళ్తున్నారు. బ్యూటిఫుల్. చిన్న చిన్న సినిమాలు వచ్చి ఇలా కొడుతుంటే భలే హ్యాపీగా ఉంది నాకు. సినిమా థియేటర్కి వెళ్ళరు, సినిమా బాగుందంటే హౌస్ఫుల్. సో కమింగ్ టు ఫ్యాషన్, సో మెహబూబ్ స్టైల్ ఏంటి? స్ట్రీట్ ఫ్యాషన్, క్లాసిక్, లేకపోతే రెట్రో? నేను మంచిగా రెడీ అయితే నేను కాన్ఫిడెంట్ ఉంటాను నేను. అది ఐ వాంట్ టు క్యారీ ఎవ్రీథింగ్. ఐ డోంట్ వాంట్ టు స్టిక్ టు స్ట్రీట్ వేర్ లేకపోతే ఫార్మల్స్. నాకు ఫస్ట్ నాకు బాగా కనబడాలని వర్కౌట్ అవుతాను. ఎందుకంటే ఫిట్గా ఉంటే ఏ డ్రెస్ వేసినా బాగుంటాం మనం. ఫస్ట్ ఫిట్గా ఉండాలి, ఆ తర్వాత ఏదైనా క్యారీ చేయొచ్చు. ఫిట్గా ఉంటే ఫ్యాంటాస్టిక్ అనే కామెంట్స్. వాట్ ఎవర్ ఐఎమ్ వేరింగ్ ఐ నీడ్ టు బి కాన్ఫిడెంట్. ఎప్పుడైతే నా డ్రెస్ ఓకే ఉన్నప్పుడు నేను కొంచెం తెలియకుండానే కాన్షియస్ ఉంటా, ఏ డ్రెస్ బాగాలేదేమంది ఎలాగా అని. టూ మచ్ ఆక్వర్డ్ మూమెంట్ ఏమైనా ఉందంటే బాగా అనవసరంగా వేసుకున్నాను. ఈరోజు నేను నా 4 years బ్యాక్ బిగ్ బాస్ ఫుటేజ్ చూస్తే ఎవడరా ఇడు ఇంత చెప్పిలా ఉన్నాడు ఇడు. అసలు ఆ కలర్స్ ఏంటి, ఆ హెయిర్ స్టైల్ ఏంటి, ఆ మీసాలు ఏంటి, ఇలా రౌడీలానే ఉన్నాయి. నేనే నచ్చలా. ఫినాలే రోజు నాకు యాక్చువల్లీ ఆ రోజు నాకు ఒక జాకెట్ రావాలి.
నాకు బ్లాక్లో నేను ఐల్ బి వెరీ కాన్ఫిడెంట్, బ్లాక్లో షార్ప్గా కనిపిస్తాం, ఫుల్ బెస్ట్ లుక్ మందని ఆ మైండ్ సెట్ ఉంది నాకు మైండ్లో. అయితే నాకు రావాలి, ఆమె పంపించారు నా డిజైనరు, అదేమో ఇక్కడ దాకా ఉంది. అరే ఇదేంట్రా కుర్తానా లేకపోతే సూటా అని చెప్పేసి, ఇంక లేదు ఇంకో ఆప్షన్ ఏమైనా పంపించానంటే ఒకటి పంపించింది. ఆ జాకెట్ ఏమో ఫుల్ పఫ్డ్ ఉంది. నేను ఆల్రెడీ అప్పుడు ఇలా జిమ్సన్లా ఉన్నా, అది వేసుకున్న తర్వాత ఇంకా ఉన్నా. సరేలే ఇంకా మనకి ఏం పెద్ద మూమెంట్ ఏం కాదు, ఇప్పుడు మనం ఎలాగో ఎలిమినేట్ అయిపోయాం, ఇప్పుడు ఎవరో విన్నర్ ఉంటారు అది అంటే కదా. కూర్చుంటే చిరంజీవి సార్ వచ్చారు. మెహబూబ్ నన్ను నేను చూసుకున్నట్టుంది నీళ్ళు చూసినప్పుడు అని చెప్పేసి చెప్తున్నారు. సార్ చెప్తున్నారు, నేనేమో మంచి అదే నా డ్రెస్ బాగాలేదే, మంచి డ్రెస్ వేసుకుంటే బాగుండేదే, చాలా ఫీల్ అయిన తర్వాత స్టేజ్ మీదకి పిలిచినప్పుడు ఇంకా అవుట్, ఇంకా నేను వదిలేదు నా డ్రెస్ గురించి. వచ్చి సార్ని హగ్ చేసుకొని కాళ్ళ మీద పడిపోయి, నాకు బిగ్గెస్ట్ డ్రీమ్ చిరంజీవి సార్తో ఒక ఫోటో ఉంటే చాలు అనేది. అలాంటిది అంత పెద్ద కాంప్లిమెంట్ గాన్. ఇంట్లో పెద్ద ఫోటో ఉండిద్ది, అది చూసినప్పుడల్లా ఒకటే రిగ్రెట్, ఆ రోజు ఒక్కరోజు మంచి డ్రెస్ ఒక షర్ట్ వేసుకున్నా బాగుండేది, ఆ అవుట్ఫిట్ నాకు నచ్చలేదు. ఏదో కొంచెం అది ఎడిట్ చేసుకో, ఇప్పుడు ఏదో ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో అలా కొన్ని ఎక్కువ కాదు కానీ కొన్ని ప్లేసెస్లో అయినాయి మంచి మూమెంట్లో డ్రెస్ బాగోపోవడం. అలాగా అప్పటి నుంచి ఫిక్స్, ఏది వేసుకున్నా మంచిగానే వేసుకోవాలి, ఎప్పుడు ఏది ఎలా మారిద్దో తెలియదు. సో నీ వార్డ్రోబ్లో ఉన్న క్రేజియస్ట్ ఐటమ్ ఏంటి? డాల్చే గబ్బానాకి వెళ్ళాను. డాల్చే గబ్బానా మై ఫేవరెట్ బ్రాండ్. వెళ్తే నాకు టీషర్ట్ నచ్చింది, సరేలే అంత ఒక 10,000 15,000 ఉండేది, మ్యాక్సిమం ఒక 20,000 ఉండిద్ది అని వెళ్ళాను. 75,000 ఉంది. రే 75,000కి నువ్వు సంవత్సరం మొత్తం కొనొచ్చురా, జారా మొత్తం నీకు సంవత్సరం వేసుకోవచ్చు, ఆలోచించి అనిపిస్తుంది. ఒక పక్కనే లేదు కొనేసి, ఎప్పుడో ఒకసారి కదా నువ్వు కొనేది, బర్త్డేకి వేసుకో అనిపిస్తుంది. బయటకు వచ్చా, తిరిగా, మళ్ళీ లోపలికి వెళ్ళా, బయటికి వచ్చా, మళ్ళీ తిరిగా, మళ్ళీ లోపలికి వెళ్ళా. ఇండియాలో డాల్చే గబ్బానానే లేదు, ఇట్స్ గో ఓవర్ ఇట్, తీసేసుకొని చెప్పి డాల్చే గబ్బానాకి వెళ్ళి 75,000 పెట్టి టీషర్ట్ వేసుకున్నా. ఒక్కసారి వేసా, ఇంకా నాకు ధైర్యం సరిపోలే. ఇప్పుడు మొన్న ప్రమోషన్స్కి గీతం కాలేజ్కి వెళ్ళినప్పుడు వేసుకున్నా. దట్ ఈస్ మై క్రేజియస్ట్. నెక్స్ట్ మా అవుట్ఫిట్ అవుతుంది నీ క్రేజియస్ట్. ఐఎమ్ వెయిటింగ్, ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. నెక్స్ట్ మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఎస్, లెట్స్ గో. సో నువ్వు డోల్చే అండ్ గబానా ఫ్యాన్ అని చెప్పావు కదా, సో వాళ్ళ థాట్ ప్రాసెస్ మంచి వైల్డ్గా ఉంటుంది. వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్, వాళ్ళ ర్యాంప్ షూస్ చూస్తే, అంటే మామూలుగా నువ్వు టీ షర్ట్ కొనుక్కున్నది అవి కాదు. సో దేర్ యూనివర్స్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. సో అనుకోకుండా నువ్వు చెప్పిన తర్వాత మరి నేను అలాగే సింక్ అయ్యాను. సో దిస్ ఈజ్ వాట్ వీఆర్ డూయింగ్ ఇట్ ఫర్ టుడే. వెరీ నైస్. సో బేసిక్గా కాటన్ ఫ్యాబ్రికే, దానిపైన వెల్వెట్ ప్రింట్. నైస్. సో చాలా బాగుంది. అండ్ దీస్ ఆర్ ద సేమ్ ప్యాంట్స్, స్లైట్ బూట్ కట్. So we want to make you look a bit more taller with a very style, very అని ఎప్పుడు చూసినా సేఫ్ ప్లే ఎక్కువ ఆడుతూ ఉంటావు, అది నేను అబ్జర్వ్ చేశాను. లెట్స్ నాట్ డూ ఇట్ యాజ్ సేఫ్ ప్లే. బేసిక్గా ఈ కాన్సెప్టే అది. సో వీ వాంట్ పీపుల్ టు ఎక్స్ప్లోర్. ముందే అందుకే నీకు కూడా నువ్వు పంపించమన్నా నేను పంపించలేదు ఫోటో. సో లేకపోతే ఇంకా ఎక్స్ప్లోర్ చేయరు, ఎప్పుడు చూసినా ఓకే సెల్ఫ్ డిఫెన్స్ బ్లాక్ వేసుకుందాం, వైట్. ఇప్పుడు దిస్ ఇస్ కంప్లీట్లీ ఫ్యాషన్ షో. ఇప్పుడు నేను వేసుకున్నా నన్ను ఒప్పుకుంటాను, నేను బయట నాకు కాన్షియస్గా ఉంటాను. నేను ఎందుకు ఇంత హడావుడి చేస్తున్నాడు వీడు, సో ఐ డోంట్ వాంట్ టు గో దట్ జోన్. సో అందుకని సేఫ్గా ఉంటాను. బట్ ఐ లవ్డ్ ఇట్, ఐఎమ్ రెడీ టు వేర్ అండ్ రాక్. చూసినప్పుడు కొంచెం భయం వేసింది, బట్ లుక్ అమేజింగ్. నాకు వేసిన తర్వాత లుక్ అద్దరిపోయింది. బెల్ చాలా తక్కువ వేస్తాను నేను, ఇప్పుడే కొంచెం బ్యాగీ, ఇప్పుడు కొంచెం స్టార్ట్ చేసా,
బట్ ఇట్స్ వెరీ నైస్. ఐ లవ్డ్ ఇట్. చాలా చాలా బాగుంది. ఎప్పటి నుంచి అడుగుదాం అనుకున్నా బట్ ఐ నెవర్ గెట్ ఎ ఛాన్స్. ఎంత రామ్స్ అనేది ఏంటి మీ గ్రాండ్ ఫాదర్ అక్కడి నుంచే ఉందా లేకపోతే? మా గ్రాండ్ ఫాదర్ టైలర్, మా ఫాదర్ బిజినెస్ కమ్ టైలర్. ఓకే. అండ్ నేను ఫ్యాషన్ డిజైనర్ అని అనుకుంటారు, అది కాదు. సో బేసిక్ నేను రాజోళ్ళ నుంచి ఎవరి దగ్గర వర్క్ చేయడం ఇవన్నీ ఇంట్రెస్ట్ ఉంది. సో అందుకని నేనే ఓన్గా స్టార్ట్ చేసి బిజినెస్ స్టార్ట్ చేసి ఓకే దీన్ని ఎలా సెటప్ చేసుకోవాలి అంటే మా ఫాదర్ బిజినెస్ కోకోనట్ బిజినెస్. ఆయన బాగా గట్టిగా దెబ్బలు తింటా ఉండేది ఆయన మంచితనంతో. ఎప్పటి నుంచి అంటే యూ హ్యావ్ దిస్ ఇంట్రెస్ట్ ఇన్ లాస్ట్? నేను నా +2 అయినప్పటి నుంచి ఇంకా నేను దీంట్లోకి వచ్చాను. వన్ ఫైన్ డే అనుకోకుండా సెంట్రల్ మాల్లో సుకుమార్ గారిని కలిశాను. అచ్చా. ఆయన కలిసినప్పుడు ఇలా చెప్పాను, ఇలా మీ ఫిల్మ్లో చేద్దామని ఇంట్రెస్ట్ ఉంది కానీ అప్రోచ్ ఎలాగో అవ్వాలో తెలియదు, అలా నీ రికమెండేషన్స్తో రావడం నాకు ఇష్టం లేదు అని చెప్తే ఆఫీస్కి రమ్మన్నారు. అండ్ ఒక 2 మీటింగ్స్లో అర్థమైంది కొంచెం మనం పొటెన్షియల్ ఇంట్రెస్టెడ్ అని. రామ్ యువర్ ఇన్ అన్నారు. అలాగా ఫిల్మ్ ఇండస్ట్రీలో పడిన. మీరు చేసిన ఫస్ట్ ఫిల్మ్ జగడం మీరు ఫస్ట్ ఫిల్మ్ చేశారు. నాకు మీరు చేసిన మై మోస్ట్ ఫేవరెట్ షర్ట్ ఈస్ ఫర్ రామ్. వైట్ కూడా హార్ట్స్ ఉంటాయి, బ్లాక్ హార్ట్స్. నాకు ఎంత నచ్చింది అదంటే ఆ షర్ట్ చాలా నచ్చింది. అది చాలా వైరల్ అయిపోవడం వల్ల నేను దాన్ని నేను వేసుకున్నా, అది అక్కడి నుంచే వచ్చిందని చెప్పేది. కానీ బ్యూటిఫుల్ షర్ట్ అది. మీరు నాకు తెలిసి ఎక్కువ ఫోకస్ అంతా మెన్స్ వేర్ మీదే ఉంది. ఉమెన్స్ వేర్ మీద లక్షల్లో సంపాదిస్తారు. అయినో పర్ లెహెంగానే చాలా లక్షలు ఉంటాయి డిజైన్ వేర్స్ అవన్నీ. వై ఓన్లీ మెన్స్ వేర్? నేను నా ఫిల్మ్ కెరీర్లో కూడా ఎక్కువ మెన్స్కే చేశాను. మెన్స్ కూడా చేశాను, ఈవెన్ అనుష్క గారికి డమరుకు మూవీకి చేశాను. ఓకే. బట్ అప్పట్లో వి సా ఏ గ్యాప్ ఫర్ మెన్స్. మెన్స్కి ప్రాపర్ డిజైనర్స్ లేరు. మా వైఫ్ ఐడియా ఇచ్చింది, లెట్స్ మేక్ ఇట్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ మెన్. థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ మెన్స్ వేర్. సో ఏంటి జిమ్లో మ్యాక్సిమం రాడ్స్ అన్నీ వంగేస్తూ ఉంటాయి. అంతది నాకు మేబీ ఎక్కువ ఫోన్, నా పని అంతా ఫోన్లోనే. సో రీల్స్ పోస్ట్ చేస్తున్నావు, వేరే మాట్లాడుతున్నావు, లేకపోతే కాల్స్ అన్నీ ఫోన్లోనే ఎక్కువ ఉండడం వల్ల ఐ డోంట్ గెట్ దట్ పీస్ తొందరగా. నార్మల్గా ఎక్కువ మంది ఉన్నప్పుడు జిమ్లో ఏంటంటే ఫోన్ పక్కన పడేస్తా, 7 to 9 అసలు ఫోన్ పట్టుకోను, ఓన్లీ వర్కౌట్. సో వర్కౌట్ 2 hours, 7 to 9, 7 to 8:30, హాఫ్ అన్ అవర్ చిల్ అవుతుంది అలాగా. సో అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరి జర్నీలో దెర్ విల్ బి లాట్ ఆఫ్ గుడ్స్ అండ్ లాట్ ఆఫ్ బ్యాడ్స్. సమ్ టైమ్స్ కొంతమంది కామెంట్స్ ఇట్ విల్ డీప్లీ ఎఫెక్టెడ్. అండ్ నాకైతే కొంతమంది కమెంట్స్ వల్ల నేను గ్రో అయ్యాను నా లైఫ్లో. అలా నీకేమైనా ఉన్నాయా? నా బాడీ అసలు నేను బాడీ చేసిందే అంటే ఐ కాంట్ టెల్ దర్ నేమ్, బట్ నీకు అంత సీన్ లేదు, అది షో దెమ్. నన్ను ఎవరెవరు ఏమేమి చేయలేరు అన్నారో అవన్నీ నేను ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నా. నెక్స్ట్ ఇప్పుడు ఎవరైనా సడన్గా నీకు అంత సీన్ లేదంటే ఇప్పుడు వాడికి చూపించే వరకు నేను నిద్రపోను. అంటే అది అవుతుందా లేదా అని నాకు తెలియదు, కానీ ఎఫర్ట్ 100%. వీళ్ళందరూ పొగిడేదానికన్నా నాకు వాడి చేత పొగిడించుకోవాలి, ఎవడైతే నాకు చెప్పాడు. అలా నాకు చాలాసార్లు అయింది. సూపర్. నాకు అరుణా భిక్షు మేడంతో అక్కడ నేర్చుకున్న తర్వాత నా పర్సెప్షనే మారిపోయింది. క్రాఫ్ట్ అసలు ఇంత పెద్దగా ఉండిద్దా, క్రాఫ్ట్ యాక్టింగ్ అంటే ఇలా ఉండిద్దా. మనం సినిమాల్లో చూసేసి ఒక 4-5 హీరోస్ ఇన్స్పిరేషన్ ఉంది, అవన్నీ మనం వచ్చిందంతా నేను చేసేస్తాం. మేడం చెప్పిన తర్వాత నువ్వు మూమెంట్లో లేవు, లేకపోతే ఇలా చేయాలి అలా చేయాలన్నప్పుడు వాట్ ద హెల్, వాట్ ఐమ్ డూయింగ్ దీస్ మెనీ డేస్. మనకి తెలియదు కదా, క్రాఫ్టే తెలియదు, అసలు అక్కడ ప్రొసీజరే తెలియదు, ఏమీ తెలియదు. అలా బ్లాంక్గా వచ్చేసి ఏదేదో చేసేవారు నువ్వు. సడన్గా అది నాకు బ్రేకింగ్ పాయింట్ ఉన్నాం కదా ఇలాగా, ఐస్ బ్రేక్. అది నాకు ఎలా బ్రేక్ అంటే ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ని నేను చూసి ఎవరైనా బాగా చేసినప్పుడు ఏమన్నా ఆర్టిస్ట్ అయినా ఎలా చేశారు, అసలు ఆ మూమెంట్లో ఎలా ఉన్నారు, కళ్ళల్లో నీళ్ళేంటి అని నాకు అనిపిస్తుంది, ఫీల్ అవుతున్నా.
అలాగే ఎవడన్నా బాగా చేయకపోతే ఈడు చెడగొట్టారు ఈడు మంచి సీన్ని అని చెప్పేసి ఆల్మోస్ట్ 9 months 3-4 months అని స్టార్ట్ చేసింది. అది 9 monthsకి వెళ్ళి నేర్చుకుని బయటకు వచ్చినప్పుడు ఆ తర్వాత నేను నా సాంగ్ తీసింది కాదల్ గురిసే. అప్పుడు నేను రియలైజ్ అయ్యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఆడియన్స్ ఎలా చూద్దాం అనుకుంటున్నారు. ఇప్పుడు చాలామంది అంటే నాకు తెలియదు, ఇది నా పర్సనల్ ఒపీనియన్. వాట్ ఐ ఫీల్ ఈజ్ మనం ఆ క్యారెక్టర్ ఉంటే చాలు యాక్సెప్ట్ చేస్తారు. ఫస్ట్ సూట్ వేసుకుని ఇలా దిగేసి మాస్ అంటే వద్దురా వద్దురా అని నాకు తెలుసు. అది నాకు బెస్ట్ లుక్ కాదు, మీసాలు గడ్డలు. దాని మీద నేను చాలా వర్క్ చేశా కాదల్ గురిసేలో. ఆ సాంగ్లో అక్కడ డ్రైవర్స్ని నేను ముందే వెళ్ళి చూస్తే వాళ్ళ పెదాలు కూడా, వాళ్ళు లిప్ బామ్ కూడా పెట్టుకుని మొత్తం పగిలిపోయి ఉంటాయి, స్కిన్ పగిలిపోయి ఉండిద్ది, హెయిర్ కూడా దే లీవ్. సో నేను అలాగే పెట్టా, మహబూబ్ నువ్వు అంత బాగాలేవు దాంట్లో అన్నారు. ఐ నో, బికాస్ ఆ క్యారెక్టర్కి నేను అలాగే ఉండాలి, నేను అలానే చేస్తా. ఇప్పుడు ఈ సాంగ్కి ఐ డోంట్ హ్యావ్ లిమిటేషన్స్. ఫారిన్ అంటే వాడు ఎలాగన్నా ఉండొచ్చు, చిల్ క్యాండిడేట్. ఇప్పుడు ఫారిన్కి వెళ్తున్నా అంటే అట్లీస్ట్ రిచ్ ఉంటేనే వెళ్తాడు వాడు, బాడీ కూడా మన ఇష్టం. అందుకే ఈ సాంగ్లో నా బెస్ట్ లుక్ చూపించాను. అదే ఐ ట్రైడ్ మ్యాక్సిమం వద్దు అని. బట్ ఆ లొకేషన్, అవుట్ఫిట్ క్రేజీ కామెంట్. నాకు బాలీవుడ్ సాంగ్లా అనిపించిందని చాలామంది. అది ఎవరో చెప్తే నేను అంత లైట్ తీసుకున్నాను. సినిమాలు ఆల్రెడీ తీసి హిట్లు కొట్టి ఇప్పుడు ఇండస్ట్రీలో దే ఆర్ వెరీ గుడ్ నేమ్స్. వాళ్ళు చెప్పినప్పుడు ఆ మజా వేరే ఉండేది కదా. నాకు అనిపించింది మహబూబ్ యు ఆర్ ఆన్ అట్లీస్ట్ ట్రాక్. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు పొడిచింది ఏం లేదు, ఇప్పుడు ఒక పాటకి నువ్వు కరెక్ట్గా ఆలోచిస్తున్నావు. ఇదే ఆలోచనతో కొంచెం ఏంటంటే ఐ డోంట్ ఫర్గెట్ మై రూట్స్. సో ఏదైతే బిగ్ బాస్లో ఆ మహబూబ్ నుంచి గుడ్ సైడ్ ఆఫ్ మహబూబ్ని చూడడం మొదలుపెట్టినట్టున్నారు. అంటే నేను పెరిగిన లొకాలిటీ గుంటూరులో, నా ఫ్రెండ్స్ బ్యాచ్ మా గ్యాంగ్ అంతా రౌడీ బ్యాచ్, ఏదైనా ఇంకా ఫస్ట్ కొట్టి మాట్లాడే బ్యాచ్. ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనుకోవచ్చు. అండ్ వెరీ షార్ట్ టైంలో నాకు బిగ్ బాస్ రావడం, అసలు నా కెమెరానే అలవాట్లేదు, రీల్స్లోనే మనకి అక్కడే ఫేమస్ అయిన తర్వాత వచ్చింది. అండ్ ఎలా బిహేవ్ చేయాలో తెలియదు, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు, ఒకేసారి ఇన్ని కెమెరాలు ఉన్నాయి. సరే నాకు చెప్పింది ఏంటంటే బీ యువర్ సెల్ఫ్, నువ్వు ఎలా ఉన్నావో అలాగే మా అందరికీ నచ్చుతావు, నువ్వు అలాగే ఉండంటే నేను నాలాగే ఉన్నా. బట్ బయటకు వచ్చినప్పుడు అంత అగ్రెసివ్గా ఉన్నా, అంత గొడవ చేసినా, అంత హడావుడి చేసిన, బయటకు వచ్చినప్పుడు పీపుల్ ఫెల్ట్ హీఈస్ జెన్యూన్. నాకు నేను చూసుకున్న తర్వాత నేను ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నా ఇక్కడ, సరే ఇప్పుడు దీన్ని ఏం చేయాలి. సో ఇట్ టుక్ మీ ఏజెస్. ఓకే, ఆ ట్రాన్స్ఫర్మేషన్ కోసం ఇట్ టుక్ సో మచ్ టైం. నన్ను నేను మార్చుకోవడానికి, బిహేవియర్కి, మాట్లాడే అన్నీ నేర్చుకున్నా మెల్లిమెల్లిగా. అంటే మనం కలిసే పీపుల్తో బట్టి మనం మారిపోతుంటాం కదా. ది ఎండ్ ఆఫ్ ది డే యూ లెర్న్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ దిస్ జర్నీ, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. చాలామంది ఏంటంటే నాకు అన్నీ తెలుసు, నువ్వే నాకు చెప్పేది అనే జోన్లో ఉంటే దట్ ఈస్ దేర్ లాస్. అల్టిమేట్లీ వాట్ ఎవర్ ఈస్ షోయింగ్ ఇన్ యువర్ కెరియర్ ఈజ్ ఫర్ యూ ఓన్లీ. ఐఎమ్ హ్యాపీ దట్ ఐ మెట్ సో మెనీ బిగ్ పీపుల్ ఫ్రమ్ ఇండస్ట్రీ. వాళ్ళందరూ నన్ను కొంచెం గైడ్ చేయండి. బిగ్ పీపుల్, ఇట్స్ గుడ్ పీపుల్. గుడ్ పీపుల్తో పాటు వాళ్ళు బిగ్ పీపుల్ కాబట్టి యు ఆర్ ఆల్ బిగ్ నేమ్స్ ఫర్ మీ అట్లీస్ట్. ఇట్స్ నాట్ అబౌట్ ఇట్స్ నాట్ అబౌట్ బిగ్ స్మాల్. ఏంటంటే ఒకసారి చిన్న సజెషన్, ఒక ఈవెన్ లైక్ తెలియకుండా మన ఫ్రెండ్స్ సర్కిల్లోనే ఏదో చిన్నగా ఏదో మాట్లాడుకున్నప్పుడు ఆ చిన్న సజెషన్ కూడా ఇట్ విల్ రిఫ్లెక్ట్ కంప్లీట్ యువర్ కెరియర్. సో అలాగా యూ మెట్ గుడ్ పీపుల్. కరెక్ట్. I always believe in good, bad ante. Yes. There are only two things in life. Chalo, yes. Nice to be like you being on Rams the Tailor. Thank you so much for inviting. నేను చాలా రోజులైంది మేబీ ఇంత హ్యాపీగా మాట్లాడి ఒక ఇంటర్వ్యూలో. అంటే అక్కడ కూర్చుంటే నాకు కాంట్రవర్షియల్గా క్వశ్చన్స్ అడుగుతుంటారు. కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ ఉన్నాయి అనుకుంటాను. అక్కడ ఎందుకు అలా చేశారు, ఇక్కడ ఎందుకు ఇలా చేశారు, ఇక్కడ ఈ అమ్మాయి అయితే ఎందుకు రీల్స్ చేయట్లేదు, ఆ అమ్మాయి అయితే ఎందుకు చేస్తున్నారు. సో నాకు టెన్షన్ అని కాదు, ఏదన్నా నేను తెలుసో తెలియకో మనం ఏదో ఒకటి మాట్లాడేస్తుంటాం ఒక్కొక్కసారి. సో అలాగే మనం మాట్లాడినప్పుడు అది బయటికి వేరేగా వెళ్తే ఇంకా ప్రాబ్లం అయితే కొంచెం టెన్షన్ ఉండేది.
బట్ చాలా హ్యాపీగా మా చాలా షోలో ఫ్రీగా నో కాంట్రవర్షియల్స్. అదే చెప్తున్నాను, జెన్యున్లీ స్టికింగ్ టు ద టాపిక్, వెరీ నైస్. విషింగ్ యూ ఆల్ ద సక్సెస్ ఫర్ ద షో అండ్ ఫర్ యువర్ ఫిల్మ్ ఆల్సో. థ్యాంక్ యూ. ఎస్, వెయిటింగ్.